అండ్ వర్సెస్ 5 to 8. ఇందులో మనకి మరి 3 బ్లెస్సింగ్స్ మనం చూస్తున్నాం. అయితే మరి మొదటి బ్లెస్సింగ్ మన యొక్క దేవుడు మన యొక్క త్రోవలను ఆయన సరళం చేస్తాడని. మరి ఎప్పుడు ఆయన మన యొక్క త్రోవలను సరళం చేస్తాడు అన్నది వాక్యంలో రాయబడి ఉంది. అట్లాగే మరి సెకండ్ అండ్ థర్డ్ బ్లెస్సింగ్స్ అవి ఏంటి అంటే మన యొక్క దేహానికి ఆరోగ్యము, మన యొక్క ఎముకలకు సత్తువ కలుగుతుంది అని చెప్పి. కానీ ఆ యొక్క 3 ప్రామిసెస్ని మనము ఎప్పుడు క్లెయిమ్ చేసుకోగలుగుతాం? So let's turn our Bibles to chapter 3, Proverbs chapter 3, verses 5 to 8. Trust in the Lord with all your heart and do not lean on your own understanding. In all your ways acknowledge Him and He will make straight your paths. మరి ఎప్పుడు మన యొక్క త్రోవలను ఆయన సరళం చేస్తాడు అంటే మరి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. And it will be a healing to your and also Solomon, the King Solomon is saying that be not wise in your own eyes, fear the Lord and run away from evil, turn away from evil. It will be healing to your flesh and refreshment to your bones. సో జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, నిన్ను నన్ను మనం ఏమని అనుకోవద్దంటే మనం జ్ఞానులమని అనుకోవద్దు అని చెప్పి జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు ఎప్పుడు మనము జ్ఞాని అని అనుకోకుండా భయభక్తుల్ని కలిగి ఉండి చెడుతనాన్ని విడిచిపెట్టినట్లయితే అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువు కలుగును. తల వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, ఇదిగోనైనా వాక్యము దేవా, మరి మేము కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించబోతుంటుండగా మరి నేను ఇందులోని మర్మములు మాకు బోధపడినట్లుగా సహాయం చేయండి. నేను మాట్లాడేది నేను కాదు ప్రభా, మీరు నాలో ఉండి మాట్లాడచ్చమని, మరి నా యొక్క హృదయ తలంపులు, నోటి మాటలు మీకు అంగీకారంలో ఉండేలాగా సహాయం చేయమని, ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపనం యొక్క పాసని చేర్చుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి ఇవ్వని తోడుకొని ప్రార్థిస్తున్నాము ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి మనము we are more than conquerors అన్న యొక్క టాపిక్ని మరి మనము ధ్యానిస్తున్నాము. మరి it can be claimed only by those who love God and are called according to His purpose. మరి those who are called or those the Holy Spirit convinces and enables to receive Christ. అయితే మరి యొక్క సమయంలో మీకు క్వశ్చన్ రావచ్చు, హౌ డు యూ రికగ్నైజ్ దట్ వెదర్ ఐఎమ్ కాల్డ్ ఆర్ నాట్? ఆ కాలింగ్ ఉందా లేదా అనేది మరి నీకు ఎట్లా తెలుస్తుంది? మరి నేను మరి యొక్క పరిచయంలోకి రావడానికి do you know brothers and sisters how long it took? For me it took 27 years. 27 సంవత్సరాలు. అంటే ఒక నెగిటివ్ థింగ్ చూసుకుంటే I procrastinated all these years. మరి దేవుని యొక్క సేవకు రావడానికి నేను 27 years మరి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను అని ఒక నెగిటివ్ థాట్. ద పాజిటివ్ థాట్ ఈస్, దేవుడు ఇన్ని ఇయర్స్ నన్ను హీ వాజ్ ట్రైనింగ్ మీ, సిద్ధపరుస్తూ మరి దేవుని యొక్క పిలుపుకు లోబడి మరి ఆయన పరిచర్యలోకి రావడానికి మరి దేవుడు కృప చూపించిన విధానం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. సో మరి 22 years టైంలో మరి నాకు బయోలాటరల్ స్టాక్హార్న్ రీనల్ క్యాలిక్యులై, మరి బోత్ కిడ్నీస్ మరి ఆ కిడ్నీ స్టోన్స్తో ఉన్నప్పుడు మరి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్కి సర్జరీ కోసం నేను వెళ్తున్నప్పుడు ఐ వాజ్ ఇన్ ద రైల్వే స్టేషన్, విశాఖపట్నం రైల్వే స్టేషన్లో. I was literally crying.
Lord, I thought this kidney stones problem is for old age people. Why do I suffer with this renal colic? మరి ఆ టైంలో ఏడుస్తూ ప్రార్థిస్తున్నప్పుడు మరి నేను ఒకటే అనుకున్నాను, నా యొక్క ఫ్యామిలీలో ఎవరు పాస్టర్స్ లేరు, కానీ మరి ఆ యొక్క సమయంలో నాకు వచ్చిన తలంపు, దేవా నన్ను ఈ యొక్క గండం నుంచి గట్టెక్కించినట్లయితే మరి నన్ను నేను ఈ యొక్క సేవకు సమర్పించుకుంటాను అని. అంటే దేవుడు మనకి స్వస్థత ఇస్తేనే మనం సేవ చేయాలని కాదు, కానీ సమ్ టైమ్స్ గాడ్ మనల్ని హీ మేక్ us go through some paths, దాన్ని బట్టి అప్పుడు మనం then we can recognize his calling. సో మనము మరి యొక్క సమయంలో మరి ఆ టైంలో నేను 22 years ఏజ్లో నేను మరి నన్ను నేను మీ యొక్క సేవకు సమర్పించుకుంటాను అని అన్నా కూడా I was just leading my worldly life, and also I was academically successing also. So మరి ఆ 22 years time లో I was only in third year medical school, and then I completed my medical school, and then 97 లో మరి జ్యోతికి నాకు వివాహం అయింది. తర్వాత I worked in Medwin hospitals and care hospitals, and after that God opened a door to go to abroad. So that is in St. Lucia, Eastern Caribbean Islands, West Indies. Mari St. Lucia lo unnappudu then I was teaching in a med school called Spartan Health Sciences University School of Medicine. So mari 3 years mari akkada work chesi, then God opened another door to work in US in Columbia University Medical Center in clinical cardiac electrophysiology in the research department. So we worked we were in New York from 2002 to 2015. 13 years New York lo unnam. TCCNY, Telugu Christian Church of New York ద్వారా మేము ఎదుగుతా ఉన్నాం ఆధ్యాత్మికంగా. Then I served as a financial secretary and treasurer, and I became a deacon, and then after that I became an elder. And then I did with a group of people, 5 people, we were doing Bible study, and then later on, and then we signed up for MTH, and then we did Masters in Theology. And I was ordained by TCCNY and the Theological Seminary from India. We moved to Texas in 2015. Kani ventane, even though that I have my calling, I was praying, Deva, idi nijanga idi nee calling ena lekapothe na nenu is it my assumption. So nenu prarthana chestuntu unnappudu mari sometimes God talks through the word of God, sometimes through pastors, sometimes through dreams and visions. You will have a confirmation. So mari eppudaithe you will have that confirmation, you will have the peace in your heart. ఎందుకంటే ఏదైనా ఒక నిర్ణయాన్ని మనం తీసుకున్నప్పుడు మరి మనం సజెషన్స్ వింటాం, కానీ డెసిషన్ మనమే తీసుకుంటాం కదా. మనము ఏదైనా ఒక తీసుకున్న నిర్ణయం మీద మనకి కాన్ఫిడెన్స్ లేకపోతే యూ విల్ బి రెస్ట్లెస్, మేబీ ఇది నేను తీసుకుంటుంది కరెక్ట్ కాదేమో అని. బట్ వెన్ యూ హ్యావ్ దట్ పీస్, దెన్ దట్ ఈస్ ఎ కన్ఫర్మేషన్ దట్ గాడ్ ఈస్ ఎక్విపింగ్ యూ టు మూవ్ ఫార్వర్డ్. అండ్ మరి ఆ విధమైన confirmation తో మరి last year God opened another door, and then we inaugurated this house of prayer at San Antonio. మరి ఈ యొక్క సమయంలో నేను ఎందుకు ఆ విషయాన్ని చెప్తున్నానంటే, సమ్ టైమ్స్ ఇప్పుడు కాలింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ యొక్క కాలింగ్ కి నువ్వు ఈల్డ్ అవుతున్నావా లేదా అన్నది, ఆ పిలుపుకు నువ్వు లోబడుతున్నావా లేదా అన్నది ఈ యొక్క ప్రశ్న. సో such people have a new perspective, a new mindset on life, and they trust in God and not life's treasures. Life treasures gurinchi enduku maatladutunante, baga rich people, some like filthy rich, they trust on their treasures. Like once నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయంటే నన్ను ఎవరేం చేయగలరు అన్న ధైర్యంతో ఉంటారు. కానీ యాక్చువల్గా యుఎస్లో
మరి ఒక స్టాటిస్టిక్స్ లో తెలిసింది ఏంటి అంటే ఎవరిని నువ్వు రిచ్ అని అనొచ్చు అని వాళ్ళు స్టాటిస్టిక్స్ లో డేటా ఏం చెప్తుంది అంటే మరి మనము చూడండి బయటికి ఎంత మనము ఆడంబరంగా ఉన్నప్పటికీ కూడా సమ్ టైమ్స్ యూనో బయటికి తెలుగులో ఒక సామెత ఉంది, పైన పటారం లోన లోటారం అని. పైన ఎంత గంభీరంగా కనబడినా సమ్ టైమ్స్ మన యొక్క లూప్ హోల్స్ మనకు ఉంటానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బయటికి ఎంత ఆడంబరంగా కనబడుతున్నా ఆల్మోస్ట్ లైక్ 2/3 విల్ బి ఆన్ పే చెక్ టు పే చెక్. ఒక పే చెక్ రాకపోతే గిలగిలలు ఆడిపోతాం, చెరువులోంచి బయటకు వచ్చిన చేప పిల్లలాగా కొట్టుకుంటా ఉంటాం ఒక్క మంత్ లో పే చెక్ రాకపోతే. ఇమాజిన్ ఇఫ్ యూ డోంట్ రిసీవ్ యూ పే చెక్ ఫర్ 2 months. కానీ యుఎస్ లో స్టాటిస్టిక్స్ లో ఏం చెప్తుందంటే నీకు 2 months పే చెక్ రాకపోయినా నువ్వు చెక్ చెదరకుండా నువ్వు కాన్ఫిడెంట్ గా ఎవరి దగ్గర అప్పు తీసుకోకుండా నువ్వు కంటిన్యూ చేస్తున్నావు అంటే దెన్ యు ఆర్ రిచ్ పర్సన్. ఇఫ్ యూ కెన్ సస్టైన్ ఫర్ 2 months వితౌట్ ఎ పే చెక్ దెన్ యు ఆర్ రిచ్, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో మరి యొక్క సమయంలో నేను ఎందుకు ఆ విషయాన్ని చెప్తున్నాను అంటే, సో పీపుల్ దే డిపెండ్ అపాన్ దేర్ లైఫ్ ట్రెజర్స్. వాళ్ళకి ఆస్తుపాస్తులు ఉంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అన్న ధీమాలో ఉంటారు. కానీ బట్ పీపుల్ హూ హ్యాస్ కాలింగ్ అంటే దేవుని పట్ల మరి ప్రేమ కలిగి ఉన్న వ్యక్తులు, దే లుక్ దేర్ సెక్యూరిటీ ఇన్ హెవెన్ నాట్ ఆన్ ఎర్త్. సో అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు మన యొక్క పౌరసత్వము పరలోకంలో ఉంది, అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. మరి అపోస్తలుడైన పౌలు ఆయన కలిమిలోను లేమిలోను అన్నిట్లోనూ ఆయన నేర్చుకుని ఆయన యొక్క లైఫ్ జర్నీ అన్ని అప్స్ అండ్ డౌన్స్ ద్వారా, ఒకవేళ పరిశుద్ధ గ్రంథం విషయంలో మరి ధర్మశాస్త్ర విషయంలో అయితే ఆయన అవపోసన బట్టి వెన్నతో పెట్టిన విద్యలాగా మరి ఆయన అన్ని ఉండి కూడా మరి ఆయన హీబ్రూ ఫారిసీస్ ఆఫ్ ఫారిసీ మరి అలాంటి గమలీయుల దగ్గర ఆయన ట్రైనింగ్ పొంది మరి అట్లా అని అన్ని త్యాగం చేసి వచ్చినందుకు ఆయనకి ఏమైనా రెడ్ కార్పెట్ వేసారా? నో, హీ హ్యాస్ టు గో త్రూ లాట్స్ ఆఫ్ సఫరింగ్స్. మరి ఓడ బద్దలైపోయి చిన్న చెక్క ముక్కతో ఆయన బతికి బయటపడ్డాడు. ఆయన మరి అన్ని సమస్యలు గుండా వెళ్ళాడు కాబట్టి ఆయన అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాడు. అందుకనే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని. ఎవరు చెప్పగలరు అట్లే? నువ్వు నేను చెప్పగలమా? సో మరి యొక్క సమయంలో అందుకనే దే లుక్ ఫర్ ద సెక్యూరిటీ ఇన్ హెవెన్ నాట్ ఆన్ ఎర్త్. దే లెర్న్ టు యాక్సెప్ట్ నాట్ రిసెంట్ పెయిన్ అండ్ పర్సిక్యూషన్ బికాస్ గాడ్ ఈజ్ విత్ దెమ్. మరి యొక్క సమయంలో మరి ఎప్పుడైనా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనకి అవకాశం లేక మనం తప్పు చేయలేదనుకోండి, అందులో గొప్పతనం ఏముంది? నీకు అవకాశం లేదు కదా భయ్, అందుకే నువ్వు చేయలేదు. మరి అవకాశం ఉంటే తప్పు చేస్తే దెన్ దెర్ ఇస్ నో సెల్ఫ్ కంట్రోల్, దెర్ ఇస్ నో ఆశ నిగ్రహం. సో కానీ అవకాశం ఉండి కూడా తప్పు చేయని వ్యక్తి మనకి బైబిల్లో మనకి అందరికీ తెలుసు. ఆయన హీఈస్ నన్ అదర్ దాన్ జోసెఫ్. మరి పాటిఫర్స్ వైఫ్ తన్ని టెంప్ట్ చేసినప్పుడు మరి టెంప్ట్ అవ్వలేదంటే బాగా ముసరడేమలే అనుకోవడానికి, నో, హీ వాజ్ యంగ్. అండ్ దెన్ పాటిఫర్స్ వైఫ్ ఆల్సో యంగ్, ఇద్దరు యంగ్. మరి ఇద్దరి మధ్యలో ఆయన మూడో వ్యక్తిని తీసుకొచ్చాడు. ఆ మూడో వ్యక్తి ఎవరు తెలుసా? దేవుడు, సాక్షాత్తు సృష్టికర్తని ఆయన తీసుకొచ్చి ఆయన అంటున్నాడు, నీ దగ్గర నేను తప్పు చేయొచ్చు, కానీ నేను నీ దగ్గర కాదు, నేను దేవుని దగ్గర తప్పు చేసిన వాడిని అవుతాను అని చెప్పి ఆయన తప్పు చేయకుండా తన యొక్క పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకున్నాడు. కనుక ఇందాకే మనం మన యొక్క స్క్రిప్చర్ రీడింగ్ లో ఏం చదువుకున్నాం? యోసేపు వాళ్ళ అన్నలు ఆయన గుంటలో పడేశారు, ఈజిప్షియన్స్ కమ్మేశారు. కానీ ఆయన ఎక్కడ ఆ యొక్క దేవుడిని మరొకరిని ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన ఎక్కడ ఉంచాడు? ఆయన ఈజిప్ట్కి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ప్రైమ్ మినిస్టర్ అయ్యి వాళ్ళ బ్రదర్స్ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తట్టుకోలేకపోయాడు. ఇంక అప్పటి వరకు వాళ్ళకి తెలియదు ఆయనే ఈజిప్ట్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి వాళ్ళకి తెలియనప్పుడు ఆయనకి తట్టుకోలేక, నేను నీ తమ్ముడు, నేను జోసెఫ్ను అని చెప్పి ఆయన చెప్పుకొని ఇప్పుడు 2 సంవత్సరాలు కరువు వచ్చింది, ఇంకా 5 సంవత్సరాలు కరువు రాబోతుంది, అయినా కూడా వీ హ్యావ్ సర్ప్లస్, బ్రింగ్ ఆల్ అవర్
ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరినీ తీసుకురామని చెప్తున్నాడు. అంటే ఎప్పుడైతే ఆయన యొక్క పవిత్రతను, ఆయన పరిశుద్ధతను కాపాడుకున్నాడో దేవుడు ఆయన్ని అంత అధికమైన స్థానంలో దేవుడు ఉంచాడు. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, అవకాశం లేకుండా తప్పు చేయకుండా ఉన్నావా? లేకపోతే అవకాశం ఉండి కూడా తప్పు చేయకుండా ఉంటున్నావా? నువ్వు అట్లా ఉన్నట్టయితే దేవుడి చేత మనం ఎప్పుడు ఆకర్షింపబడతాం తెలుసా? అసలు ఒక బైబిల్లో ఒక మాట ఉంది, సాక్షాత్తు సర్వాన్ని సృష్టించిన దేవుడు మానవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి నరుడు ఎంత పాటు ఏ పాటి వాడని. కానీ నరుని వైపు దేవుని యొక్క ఆకర్షణ రావాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ ప్యూరిటీ. మనం ఎప్పుడైతే మన యొక్క పవిత్రతను, పరిశుద్ధతను మనం కాపాడుకుంటామో దేవుణ్ణి మనం మాయపరుస్తాం. ఎప్పుడైతే మనం దేవుని మాయపరుస్తామో దేవుని యొక్క ఆకర్షణ మన వైపు ఉంటుంది. దట్స్ వాట్ హ్యాపెన్ టు జోసెఫ్స్ లైఫ్. మరి అయితే ఈ యొక్క సమయంలో మరి లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు 1 John chapter 3. 1 John chapter 3 verse 2 చదవండి ఎవరైనా. 1 John chapter 3 verse 2. Dear friends, now we are children of God, and what we will be has not yet been made known. But we know that when Christ appears, we shall be like him, for we shall see him as he is. Okay. So ఆ యొక్క వాక్యానికి మనకి అర్థం కావాలి అంటే then we have to read the whole context. I'm reading 1 to 3. జాగ్రత్తగా గమనించండి. 1 John chapter 3, I'm reading from 1 to 3. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు. ఎందుకో తెలుసా? ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. సాక్షాత్తు పరలోక వైభవాన్ని వదిలి ఆయన నీ కోసం, నా కోసం ఆయన మానవుడిగా ఈ లోకంలో జన్మించినప్పుడు దేవుని కుమారుడినే లెక్క చేయలేదు. అంటే దేవుని కుమారుడు చెప్తున్నప్పుడు సువార్త అందరూ విన్నారా? యూదులైతే ఆయన్ని బ్లాస్ఫెమీ చేస్తున్నాడు, దేవదూషణ చేస్తున్నాడు అన్నారు. సో అందుకనే ఈ హేతు చేత లోకము మనల్ని ఎరగదు, ఎలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును. మళ్ళా నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును. సో అక్కడ జోసెఫ్ ని దేవుడు పవిత్రునిగా చేశాడా, లేకపోతే ఆయన యొక్క పవిత్రను కాపాడుకున్నాడా? ఆయన తన యొక్క పవిత్రతను కాపాడుకున్నాడు. సో కాల్డ్ గాడ్స్ అన్న ఎవరు నేను పరిశుద్ధుడిని అందుకని మీరు పరిశుద్ధులే ఉండని ఎవరు అనలేదు, ఎక్సెప్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుడు ఒక్కడే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన కాన్ఫిడెంట్ గా ఆయన చెప్తున్నాడు ఏమని, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండిడి. సో కాబట్టి మరి అందుకనే ఈవెన్ మనకి తెలుగులో ఒక పద్యం కూడా ఉంది, శ్రీగలవానికి చెల్లును తరుణులు 16,000 బాములు తగపెండ్లాడన్ తిరుపములకి ఇద్దరాండ్ర పరమేశ గంగ విడుము పార్వతి చాలును. నేను ఈ పద్యం ఎందుకు చెప్తున్నానంటే, సిరిగలవానికి చెల్లును తరుణులు 16,000 బాములు తగపెండాడన్ అంటే డబ్బున్నవాడు. అంటే మరి భగవద్గీతలో శ్రీ మహావిష్ణువు గురించి చెప్తూ ఆయనకి 16,000 మంది గోపికలు ఉన్నా కూడా ఆయనకి చెల్లుపాటు. నువ్వు తిరుపమునకి ఇద్దరాండ్ర పరమేశ గంగ విడిచి పార్వతి చాలును అంటే నువ్వు శివుడివి, అంటే నువ్వు బిచ్చగాడివి, నీకెందుకు ఆ ఇద్దరు, నువ్వు పార్వతి ఉంచుకొని గంగను వదిలే అంటే వర్షాన్ని కురిపించు అని చెప్పి అక్కడ చెప్తున్నాడు. అంటే నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, సిరిగలవానికి చెదురును తరుణులు 16,000 బాములు తగపెండారంటే 16,000 బామలను పెండ్లాడినోడు నేను పరిశుద్ధుని మీరు కూడా పరిశుద్ధులు అని అనగలరా? నో. ఎవ్వరు మన యొక్క దేవుడు ప్రభు యేసుక్రీస్తు తప్ప ఎవ్వరు నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండు అని అనలేదు. సో అదే అందుకని ఇక్కడ చివరిగా
ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకునే ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకును. సో as we become more like him, we discover our true selves, the persons we were created to be. And so అయితే మనకి ప్రశ్న రావచ్చు, how can we be conformed to child likeness, like Christ likeness? దేవునితో స్వరూప్యం గలవారంగా అవడానికి మనకి ఏంటి, మనకి ఆ కన్ఫర్మేషన్ ఏంటి, మనం ఏ విధంగా మనం తెలుసుకుంటాం అంటే, then how can we be conformed to Christ likeness? అంటే మరి by reading and hearing the word of God, by studying his life on earth through gospels. మరి దేవుడు సాక్షాత్తు పరలోకాన్ని మరి వైభవాన్ని వదిలి రిక్తుడు ఈ లోకానికి వచ్చి నీవు నేను నడుస్తున్న ఈ లోకంలో ఆయన కూడా నడిచారు, మనకి ఒక బాట వేశారు. ఆ బాట ఆయన మరి సువార్తల ద్వారా మనకి తెలుస్తుంది. మాథ్యూ, మార్క్, లూక్ అండ్ జాన్, మరి ఆ యొక్క సువార్తల ద్వారా పరిచర్య, మరి ఆయన యొక్క సత్యాలు మనకి చెప్పిన ఆ యొక్క పారబుల్స్, అవన్నీ మనము చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది. బై బీయింగ్ ఫిల్డ్ విత్ స్పిరిట్ అండ్ బై డూయింగ్ హిస్ వర్క్ ఇన్ ద వరల్డ్. మరి అయితే మరి ఒకసారి ఇద్దరు డీర్ హంటింగ్కి వెళ్ళారంట. డీర్ హంటింగ్కి వెళ్ళినప్పుడు సో ఇద్దరు ఆ డీర్ని షూట్ చేశారు. షూట్ చేస్తే ఇద్దరు కొట్టుకుంటారట. నేను కొడితేనే అది పడిపోయింది అంటే ఇంకొక ఆయన లేదు నేను కొడితేనే అది పడింది అంటాడట. అయితే మరి వీళ్ళిద్దరిలో ఎవరు కొడితే ఆ డీర్ పడిందని ఎలా తెలుస్తుంది అంటే, అక్కడ ఒక ఆయన పెద్ద ఆయన వాచ్ చేస్తున్నాడు వీళ్ళ యొక్క హంటింగ్, ఆ డీర్ పడిపోవడం అంతా. అయితే సరే, అయితే ఆ పెద్ద ఆయన అడుగుతాం, మోస్ట్ లైక్లీ ఆయన చెప్తాడు మనం మరి ఎవరు కొడితే ఆ డీర్ పడిపోయిందో అని. అంటే అప్పుడు పెద్ద ఆయన అడుగుతున్నారు, సార్ మీ ఇద్దరం షూట్ చేసాము, డీర్ పడిపోయింది, మరి మీ ఇద్దరిలో ఎవరు కొట్టాము అంటే, ఆయన ఫస్ట్ అడిగింది ఏంటి తెలుసా, మీ ఇద్దరిలో ఎవరైనా పాస్టరా అని అడిగాడు. అదేంటి దానికి దీనికి లింక్ ఏంటి అంటే, మీరు చెప్పండి అంటే, అప్పుడు ఎవరైతే అద్దరిలో ఒక ఆయన పాస్టర్ అంటే, ఎస్ ఐఎమ్ పాస్టర్ అంటే, ఎస్ యూ హిట్ ద డీర్ అన్నాడు. అదెట్లా దేని బట్టి చెప్తున్నావు అంటే, నువ్వు కొట్టిన బుల్లెట్ ఒక చెవులో నుంచి ఇంకో చెవులోకి వెళ్ళిపోయింది, బయటకు వెళ్ళిపోయింది అన్నాడు. అంటే మనం జనరల్గా ఏదైనా పాస్టర్స్ చెప్పేటప్పుడు ఒక చెవులో వినేసి ఇంకో చెవులో నుంచి వదిలేస్తూ ఉంటాం కదా. సో అందుకని ఆయన నువ్వు కొట్టిన బుల్లెట్ ఒక చెవులోంచి దూరి ఇంకో చెవులోంచి బయటకు వెళ్ళిపోయింది అన్నమాట. మరి యొక్క సమయంలో మరి we are meditating on the topic of we are more than conquerors kada. So if you have believed in Christ, you can rejoice in the fact that God has always known you, and God's love is eternal. His wisdom and power are supreme. He will guide and protect you until you one day stand in his presence. మనమందరము క్రైస్తవులైన మనము మన యొక్క నిరీక్షణ, దేవుడు ఏ విధంగా అయితే పరలోకానికి ఏర్పడ్డాడో మరి అదే విధంగా తిరిగి రానై ఉన్నారు. మృతులకు సజీవులకు తీర్పు తీర్చువాడు ఆయనే. మరి మనము ఆయన ధవళ సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు మరి మనము ఆయన ముందు మనము నించోవలసిన వారమే ఉన్నాం. మనం అక్కడ నించున్నప్పుడు మన యొక్క గ్రంథాలు విప్పబడతాయి. సో ఆల్ అవర్ సీక్రెట్ సిన్స్ విల్ బి రివీల్డ్. సో మరి అయితే he will guide and protect you until you one day stand in his presence. సో కాలింగ్ అనేటప్పటికీ అందరికీ చాలా ప్రశ్నలు వస్తుంటాయి. ఏంటి ఈ కాలింగ్, ఈ పిలవపట్టం ఏంటి, ఈ పిలుపుకు లోపట్టం ఏంటి అని చెప్పి మనము అనుకోవచ్చు. కానీ వెరీ సింపుల్, ఇట్ ఈస్ స్ట్రైట్ ఫార్వర్డ్ థింగ్. కాల్డ్ అంటే ఏంటంటే బేసిక్గా దానికి మీనింగ్ ఏంటి, సమ్మన్డ్ ఆర్ ఇన్వైటెడ్. అంటే ఆ ఇన్విటేషన్ దేవుడు అందరికి ఇస్తాడు, బట్ ఆ ఇన్విటేషన్కి ఆ కాలింగ్కి నువ్వు ఈల్డ్ అయితే దెన్ యూ విల్ గో అకార్డింగ్ టు ద కాలింగ్. నీ యొక్క పిలుపుకి నువ్వు లోబడిన దాన్ని బట్టి నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతూ దేవుని నీ చిత్త ప్రకారం కాకుండా దేవుని చిత్త ప్రకారం నువ్వు నడుస్తూ ఉంటావు. సో బేసిక్గా మరి దేవుడు మనకి ఎన్నోసార్లు అలర్ట్స్ అండ్ రిమైండర్స్ మనకు ఇస్తూ ఉంటాడు.
మనము అవసరమైతే తీసుకుంటాం, మనకి అది వద్దు అంటే మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. సో మరి అట్లాగే మరి ఒక మత్స్యకారుడు ఈ హ్యాస్ 30 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఫిషింగ్ అన్నమాట. 30 సంవత్సరాలు ఆయనకి ఆ యొక్క చేపలో వేటాడటంలో, చేప పట్టడంలో అనుభవం ఉంది. సో 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన మరి ఒకసారి మరి అంత సైక్లోన్ బాగా ఎక్కువగా అవుతుందని చెప్పి వాతావరణ సూచనలు చెప్తున్నప్పుడు ఆయన అనుకున్నాడంట, ఇది నేను 1-2 సంవత్సరాల నుంచి చేస్తుంది కాదు, నా ఈ సముద్రం యొక్క తీరు తెన్ను, దీని ఆటు పోటు నాకు అన్నీ తెలుసు, కాబట్టి ఇదేం చేస్తున్నాను అని చెప్పి ఆ యొక్క వాతావరణ సూచన మరి ఆయన పట్టించుకోకుండా సముద్ర తీరంకి వెళ్ళిపోయాడట. అయితే మరి అందరూ చాలా సీరియస్గా వింటున్నారు కనుక ఐ వుడ్ లైక్ టు షేర్ సంథింగ్. జస్ట్ టు మేక్ ఇట్ ఈజీ, అంటే జస్ట్ ఫర్ ఇలస్ట్రేషన్, అంటే రిలాక్సేషన్ కోసం మనకి అందరికీ మరి పాత రేడియో ఎవరైనా వినేవాళ్ళు మీకు జ్ఞాపకం ఉంటే వాతావరణ సూచన చెప్పేవాడు ఒక ఆయన పేరు కందుకూరి సూర్యనారాయణ. మరి మీకు గుర్తుందో లేదో. అయితే ఆయన వార్తలు చెప్పేటప్పుడు, వాతావరణ సూచనలు చెప్పేటప్పుడు ఎట్లా చెప్తాడంటే, ఆకాశవాణి వార్తలు చదువుతుంది కందుకూరి సూర్యనారాయణ. ఇప్పుడు గుంటూరు జిల్లాలోని ఏసీ కళాశాల నందు వర్షం పడినందువల్ల ఆట స్థలం అంతా నీటితో నిండినది కనుక కబడ్డీ పోటీలను ఈత పోటీలుగా మార్చడమైనది అని చెప్పి చెప్పాడు. మరి అట్లాగే ఇంకొక ఆయన ఉండేవాడు అద్దంకి మన్నారావు అని. వాతావరణ సూచన చెప్పేటప్పుడు అద్దంకి మన్నారావు ఏం చెప్తుంటాడంటే, ఇప్పుడు వాతావరణ సూచన వింటారు, ఆకాశం మేఘరావతమే ఉంది కనుక కొద్దిగా జల్లులు పడవచ్చును, జల్లులు పడితే నేల పడవచ్చును, తడిస్తే జారవచ్చును, జారితే మోకాళ్ళు కొట్టుకోవచ్చును, వార్తలు ఇంతటితో సమాప్తం కావు, రేపు కూడా ఉంటాయి, నేనే చదువుతాను అని చెప్పి అంటారు. అయితే నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈ మత్స్యకారుడు ఆ యొక్క వాతావరణ సూచనను విన్నాడు, కానీ హీ ఇగ్నోర్డ్ అండ్ దెన్ సముద్ర తీరానికి వెళ్ళిపోయాడు. తర్వాత సముద్ర తీరంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ బోట్ వేసుకుని లోపలికి వెళ్ళిపోయే టైంకి దెన్ కోస్ట్ గార్డ్స్ వచ్చారంట. కోస్ట్ గార్డ్స్ వచ్చి ఇంకా ఎవరైనా ఒక వాతావరణ సూచన వినకుండా ఒకవేళ సముద్ర తీరానికి వచ్చేసారేమో అని చెప్పి ఆ కోస్ట్ గార్డ్స్ వాళ్ళని వార్న్ చేస్తున్నారు. అయితే ఆ కోస్ట్ గార్డ్స్ వచ్చినప్పుడు ఈయన పడవ వెనక్కి వెళ్ళిపోయి తప్పించుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈయన సముద్రంలోకి వెళ్ళిపోయాడంట. సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత వాతావరణం ఉధృతం అయిపోయింది. ఇంకా ఆ టెంపెస్ట్ వలన ఇంకా పడవ తల్ల కిందలు అయిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ బిగ్ టైడల్ వేవ్స్ అవన్నీ వచ్చినప్పుడు ఆ సముద్రం పడవ మునిగిపోయింది. అయితే ఈయన ఒక చిన్న చెక్క పట్టుకొని వేలాడుతూ ఉన్నాడు అనమాట. అంటే ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని వేలాడుతూ ఉంటున్న టైంలో మరి ఆ ఈవెన్ పడవ పడిపోక ముందు కూడా ఇన్ కేస్ ఎవరైనా ఇంకా తెలియక సముద్రంలోకి వెళ్ళిపోయారని హెలికాప్టర్స్ వచ్చినాయంట. హెలికాప్టర్స్ వచ్చినప్పుడు కూడా ఈయన ఏదో ఒక తాటాకు సంథింగ్ ఏదో అడ్డం పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా స్టిల్ డీప్ సీలోకి వెళ్ళిపోయాడు అనమాట. అయితే అప్పుడు ఇంకా ప్రాణం పోయే సమయంలో దేవుడిని ప్రార్థిస్తున్నాడంట, అదేంటి దేవా, నేను ఇన్ని ఇయర్స్ నీకు నమ్మకంగానే ఉన్నాను కదా, మరి నా ప్రాణం మీదకి వచ్చేప్పుడు మరి నాకు ఏదో ఒక సైన్స్, ఏదో ఒక అలర్ట్స్, ఏదో ఒకటి ఇవ్వాల్సింది కదా అని చెప్పి అడుగుతున్నాడంట. అంటే అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, అదేంటి నీకు మరి వాతావరణ సూచన ద్వారా నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి నీకు చెప్పించానే అన్నాడంట. నేను నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను దాన్ని ఇగ్నోర్ చేశాను. మరి సముద్ర తీరం దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళకి స్టిల్ నేను కోస్ట్ గార్డ్స్ని పంపించానే అని చెప్పాను. అంటే కరెక్టే, కానీ నేను అప్పుడు పడవ వెనక దాక్కున్నాను, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను సముద్రం తీరంలోకి వెళ్ళిపోయాను. ఈవెన్ తెలియకుండా ఒక సముద్రం తీరంలో డీప్ ఓషన్లో ఉన్న వాళ్ళ గురించి నేను హెలికాప్టర్ని పంపించానే అంటున్నాను దేవుడు. కానీ బట్ స్టిల్ అదంతా క్లియర్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళిపోవచ్చు కదా డీప్ సీకి ఫిషింగ్కే. అంటే దేవుడు మనకి సమ్ టైమ్స్ హీ సెండ్స్ దోస్ అలర్ట్స్ అండ్ వార్నింగ్స్, బట్ వి ఇగ్నోర్ దెమ్. సో మరి దేవుడు మరి ఈ యొక్క సమయంలో అంటే ఆయన మరి రికగ్నైజ్ చేయలేదు కనుక మరి దేవుడు ఏమీ సహాయం చేయలేదని చెప్పి అనుకుంటున్నాడు. కానీ
మన యొక్క ప్రార్థనలకి దేవుడు ఎప్పుడు సమాధానం ఇస్తూను మనకి ఆ యొక్క అలర్ట్స్ అండ్ రిమైండర్స్ ఇస్తూనే ఉంటాడు. బట్ సమ్ టైమ్స్ వి ఇగ్నోర్ దమ్. మరి యొక్క సమయంలో మరి లెట్స్ లుక్ ఎట్ దిస్ రోమన్స్ 8th chapter verses 31 to 39 మనము గమనం చేస్తున్నాం. సో 31 నుంచి 35 వరకు నేను చదువుతున్నాను, గమనించండి. సో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ అంటున్నాడు, ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున అని చెప్పి అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. సో డూ యూ ఎవర్ థింక్ దట్ బికాస్ యూ ఆర్ంట్ గుడ్ ఎనఫ్ ఫర్ గాడ్ హీ విల్ నాట్ సేవ్ యూ? మరి అట్లా అనుకుంటే మరి ఆయన సిలువ వేస్తున్నప్పుడు ఇద్దరు దొంగల్లో ఒక దొంగ రికగ్నైజ్ చేశాడు, ఇంకో దొంగ రికగ్నైజ్ చేయలేదు. రికగ్నైజ్ చేసిన దొంగ దేవాని యొక్క రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు వెంటనే దేవుడు అన్నాడు, ష్యూర్లీ యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్ అని. మరి డూ యూ ఎవర్ ఫీల్ యాజ్ ఇఫ్ సాల్వేషన్ ఈస్ ఫర్ ఎవ్రీవన్ ఎల్స్ బట్ యూ? దెన్ దోస్ వర్సెస్ ఆర్ ఎస్పెషల్లీ ఫర్ యూ. మనం ఇప్పుడు చదివిన మరి వాక్య భాగాలు. If God gives His Son for you, He isn't going to hold back the gift of salvation. మరి మనల్ని రక్షించడానికి ఆయన తన యొక్క అద్వితీయ కుమారుని ఈ లోకంలో పంపించడానికి కూడా ఆయన వెనకాడలేదు. మరి ప్రాణ స్నేహితుడని మనం ఎప్పుడు అంటాం తెలుసా? మన యొక్క ప్రాణానికి పణంగా పెట్టినప్పుడు. ఎవరైతే నా 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 ప్రాణం పోతుంది అంటే నా ప్రాణానికి బదులు నా స్నేహితుడు వచ్చి ఆయన అడ్డంగా నిల్చొని ఆయన నా ప్రాణాన్ని బదులు ఆయన ప్రాణాన్ని ఇస్తే వాళ్ళు మన ప్రాణ స్నేహితులు అంటాం. అట్లాగే నీవు నేను మరి సిలువ మీద వేలాడాల్సింది ఆయన. మరి ఆయన సిలువ మీద వేలాడి నీకు నాకు ఆయన రక్షణ దయచేశారు. మరి ఒక మరి సారి మరి ఆ యొక్క రైల్వే గార్డ్ దాంట్లో ఆయన మరి మనకి ఇండియాలో రైల్వే స్టేషన్స్లో ట్రైన్స్ని ఒక పట్టాల నుంచి ఇంకో పట్టాలకి వాళ్ళు డైరెక్ట్ చేయాలి, టర్న్ చేయాలి, డిటూర్ చేయాలి అంటే అక్కడ లాగుతూ ఉంటారు. ఆ లాగినప్పుడు అటువైపు వెళ్ళాలా ఇటువైపు వెళ్ళాలా దాన్ని బట్టి ఆ ట్రైన్ని వాళ్ళు పంపిస్తూ ఉంటారు. అయితే ఒకసారి ఒక బ్రిడ్జ్ అది కూలిపోయే పరిస్థితిలో ఉంది. దాని మీద నుంచి ట్రైన్ కానీ వెళ్తే మరి ఆల్మోస్ట్ ట్రైన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చనిపోతారు. కాబట్టి దాన్ని పట్టాలు మార్చమని ఆ గాడికి మెసేజ్ ఇచ్చినప్పుడు సడన్గా ఆయన మార్చే టైంకి వాళ్ళ పిల్లాడు వచ్చి పట్టాల కాళ్ళు ఇరికిపోయిందట. సో అక్కడ ఆయన ఆ యొక్క కాలు ఇరికిపోయినప్పుడు అది తీస్తే ట్రైన్ బ్రిడ్జ్ మీద వెళ్ళిపోతుంది. ఒకవేళ తీయకపోతే వాళ్ళ పిల్లోడు చనిపోతాడు. అయితే మరి అంతమంది ప్రాణం బదులు మరి నా కుమారుని త్యాగం చేస్తానని చెప్పి అతను తీయలేదంట. లూప్ అటు వెళ్ళంగానే ఆల్మోస్ట్ ట్రైన్లో ఉన్న వాళ్ళు అందరూ రక్షింపబడ్డారు. తర్వాత అందరూ ఈయన్ని అప్రిషియేట్ చేస్తున్నప్పుడు ఫైనల్గా ఆయన చెప్పాడంట, నేను వీళ్ళు ఇంతమంది చనిపోకుండా ఉండడానికి కారణం నా కుమారుని నేను సాక్రిఫైస్ చేశాను. సో పరలోకపు తండ్రి అట్లాగే మనమందరము రక్షింపబడటం కోసం ఆయన యొక్క కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి నీ కోసం నా కోసం ఆయన ఈ లోకానికి పంపించారు. మరి యొక్క సమయంలో if Christ gave his life for you, he isn't going to turn around and condemn you. He will not withhold anything you need to live for him. మనం రోమియోల యొక్క రోమన్స్ బుక్ ఆఫ్ రోమన్స్ చదువుతున్నాం. రోమన్స్ బుక్లో ఎన్నో డివైన్ ట్రూత్స్, డీప్ హిడెన్ ట్రూత్స్ ఉన్నాయి. సో అందుకనే బుక్ ఆఫ్ రోమన్స్ని ఏమంటారంటే, సో బుక్ ఆఫ్ రోమన్స్ ఈజ్ మోర్ దాన్ ఏ థియలాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ గాడ్స్ రిడీమింగ్ గ్రేస్, and it is a letter of comfort and confidence addressed to you and me.
And Paul says that Jesus is interceding for us in heaven, and God has acquitted us and has removed our sin and guilt. So it is Satan, not God, who accuses you. సాతానుడే మనల్ని ఎప్పుడు నువ్వు తప్పు చేసావు కాబట్టి దేవుడు నిన్ను క్షమించలేడు అని మనల్ని ఎక్యూజ్ చేస్తూ ఉంటాడు. ఆయన మనల్ని ఎక్యూజ్ చేసేటప్పుడు మన వైపు నుంచి వాదించేది ఎవరు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. హీఈస్ అవర్ అడ్వకేట్. మరి మనము కోర్టుకి వెళ్తాం, మీకు అప్పుడప్పుడు మరి సమన్ జ్యూరీ డ్యూటీ పడవచ్చు. సో కోర్టు ఒక వ్యక్తిని మరి అదర్ లాయరు దోషి అని అంటా ఉంటే మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ డిఫెన్స్ లాయర్ కానీ ఆయన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే దోషి అంటున్న ఆయన్ని నిర్దోషిగా నిరూపించడం. సో అట్లాగా సాతానుడు మనల్ని దోషి అంటుంటే దేవుడు మనల్ని నిర్దోషులుగా చేయడానికి ఆయన తండ్రి ఇప్పుడు పార్శ్వం కూర్చోదు నీ కోసం నా కోసం ఆయన విజ్ఞాపన చేస్తాడు. హీఈస్ ఇంటర్సీడింగ్. సో when he does, Jesus, the advocate for our defense, stands at God's right hand to present our case. మరి చివరిగా ఈ 36 నుంచి 39 చదువుకొని నేను ముగించబోతున్నాను. లెట్స్ రీడ్ Romans 8th chapter 36 to 39. ఇందును గురించి రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వెదింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. సో we are more than conquerors. అయితే మరి మామూలుగా ఒక విజయం ఇదైతే అధిక విజయము దానిపైన ఇంకొకటి, మరి అత్యధిక విజయం దానిపైన ఇంకా. సో విజయము, అధిక విజయము, అత్యధిక విజయం. మనము సో we are more than conquerors. దేన్ని బట్టి ఎందుకు మనము సో we are more than conquerors అంటే, ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా. ఎవరు మనల్ని ప్రేమించారు? ప్రభువైన యేసుక్రీస్తు. సో ఆయన ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరి చివరిగా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోయేనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడినది మరి ఏది అయినను మన ప్రభు అయిన క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరమని రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు. So this passage reaffirms God's profound love for his people. No matter what happens to us, no matter where we are, we can never be lost to his love. Suffering should not drive us away from God, but helps us to identify with him further and allow us his love to reach us and heal us. So in Christ we are super conquerors. We are more than conquerors, and his love will protect us from any such forces. Alvanchi kandu musukute china ప్రార్థన చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, who shall separate us from the love of Christ? Shall